ఒకవైపు సంతానలేమితో సమాజంలో చిన్నచూపు, మరోవైపు పైబడుతున్న వయసు, వీటితో పాటు విడాకులైనా ఇస్తాను కాని ఇక సంతాన ప్రయత్నాలు నా వల్ల కాదు అని అలిసిపోయిన భర్త అసహనం, ఇన్ని ఒత్తిళ్లతో విసుగు చెందిన వీరికి వెలకట్టలేని విలువైన బహుమతిని ఇచ్చారు కరీంనగర్ డాక్టర్ పద్మజగారు. పెళ్ళయి 35 ఏళ్ళు అవుతుంది. ఎక్కడ చూసుకున్నా పిల్లలు కాలేదు. పద్మజ మేడం దగ్గరకు వచ్చిన నాకు కనిపించేది. హార్ట్ బీట్ కనపడదా? హార్ట్ బీట్ కనపడేది. బాగుంది మేడం. నీకు ముట్లు ఎండిపోయింది. ఎన్నేళ్ళు? 5 సంవత్సరాలు అవుతుంది మేడం. ముట్లు ఎండిపోయి 5 సంవత్సరాలు. మరి ముట్లు ఎండిపోయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది, హార్ట్ బీట్ ఉంది, అంతా ఉంది. చూడు ఇది బేబీ హార్ట్ బీట్. మస్తు బాధపడ్డా వస్తా అంటే. నేను విడాకులన్నా ఇస్తా కానీ నాకు వద్దు అన్నాడు మేడం. విడాకులైనా ఇస్తా గానీ నాకు వద్దు ఈడికాడికంటే. నేను డబ్బులు మస్తు పెట్టుకున్నా పోయినా అదే ఈడ అక్కడ పోయినా ఇక్కడ పోయినా నేను పెట్టలేను, ఇంకా నేను రాను అందుకే అని అంటే నేమన్నా అంటే నీవు అయిద్దరని చెప్పినా కదా అని నీవు అన్నా అంటే మా ఆయన అప్పుడు ఒప్పుకున్నాడు. నీ చెప్పిన మాట ఒకటి పట్టుకొని నీ మాట ఆయనకు అంతా నన్ను నమ్మినందుకు వచ్చింది. నేను నమ్ముకొని వచ్చిన మేడం. కాళ్ళు చేతులు అనుకుంటా కానీ అదే ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బేబీని మీ ఆయన ఎత్తుకొని ఫస్ట్ నీవు ఎత్తుకోవా మేడం? పుట్టినాక ఎత్తుకోనియద్దు, వదిలేస్తా అన్నావు కదా, నీకు ఏమని చెప్పాలి? అది ఎన్నో ఆటుపోట్లను అవమానాలను దాటుకుని ఒక చిన్న ఆశతో ఇక్కడి వరకు వచ్చిన వీరి నమ్మకాన్ని నిలబెడుతూ సంతాన ప్రాప్తిని కలుగజేసి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి వీరిని స్ఫూర్తిదాయకంగా నిలబెట్టారు డాక్టర్ పద్మజగారు. నీలాంటి వాళ్ళకి నువ్వు చెప్పింది ఇన్స్పిరేషన్ అవుతుంది. ముట్లు ఎండిపోయినా 5 6 వస్తది ప్రెగ్నెన్సీ అనేది నీ ద్వారా తెలుస్తుంది. సంతానం లేక ఎన్నో కుటుంబాలలో ఎన్నో సమస్యలు. చాలా హాస్పిటల్ తిరిగినాము, ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు మాకు. మీ దగ్గర కలిసినాక 5 మేడం. సంతానం లేక ఎన్నో కుటుంబాలలో ఎన్నో సమస్యలు. కానీ సంతానలేమి సమస్యలన్నింటికీ ఒకే పరిష్కార మార్గం కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం.